అవుతాము ప్రస్తుతం మహబూబాబాద్ నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైట్ యశ్వంత్, మహబూబాబాద్ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? పోలింగ్ స్టార్ట్ అయ్యి కూడా ఒక గంట సమయం గడిచింది కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, ఈరోజు ఉదయం 7 గంటల నుండే మహబూబాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో రెండో విడత ఎన్నికలు కూడా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 7 మండలాల్లో 158 గ్రామ పంచాయతీలు ఉండగా 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 143 గ్రామ పంచాయతీలకు గాను 475 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇదంతా కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాల్లో సమస్యాత్మక కేంద్రాల 37 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించగా అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం బయ్యారం సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల అధికారులతో పాటు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో కూడా సజావుగా పోలింగ్ జరిగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా 1105 పోలింగ్ కేంద్రాలు, 1810 పోలింగ్ బాక్సులు, 1632 మంది పీఓలు, 2048 మంది ఓపీఓలు, 190 మంది రూట్ ఆఫీసర్లు, 65 మంది జోనల్ అధికారులు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 37 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించి ఇలాంటి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. యువకులు, వృద్ధులు మొత్తం కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చి వారి ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకుంటున్నారు. ఓటర్లు తమ హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నందుకు పోలింగ్ అధికారులతో పాటు పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఓటర్లు సమస్యాత్మకంగా ఉంటారో, వాళ్ళు ఇబ్బందులు పడతారో వాళ్ళందరూ కూడా వీల్ చైర్స్ తో పాటు ఇతర పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా సహాయం చేసి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్లను తీసుకువెళ్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నింటిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా BNS 163 సెక్షన్ అమల్లో ఉంచిన జిల్లా పోలీసు యంత్రాంగం గుంపు లేకుండా ఉండడంతో పాటుగా 100 మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా కూడా చూస్తూ ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా చేస్తున్నారు. రెండో విడత ఎన్నికలు 7 మండలాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మొదటి విడత ప్రశాంతంగా జరిగిన క్రమంలోనే రెండో విడత అదే విధంగా దీన్ని చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా మేడం ఓటేశారా మేడం? ఎట్లా ఉంది మేడం? ఏర్పాటు బాగున్నాయి. మొత్తం మొదటి ఫ్రెషర్స్ తో పాటు గతంలో 2-3 సార్లు ఓటు వేసుకున్న వారితో పాటుగా మొదటిసారి ఓటు వేసిన వాళ్ళు కూడా ఓటు వేసామని తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో పాటు ఎన్నికల అబ్జర్వర్లు ఎవరైతే ఉంటారో వారు కూడా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేస్తూ ఎన్నికల సరళిని కూడా పరిశీలిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సరళి ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. రాధిక. రైట్ యశ్వంత్, సమస్యాత్మక ప్రాంతాలు మొత్తంగా అయితే 36 వరకు ఉన్నాయి కాబట్టి వెబ్ కాస్టింగ్ తో పాటు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు అక్కడ గొడవలు జరగకుండా? ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సుమారుగా 1200 మంది పోలింగ్ సంబంధించిన పోలీసులను ఏర్పాటు చేశారు. 57 మంది ఎస్ఐలతో పాటు 4 డిఎస్పీలు, 36 మంది ఎస్ఐలను పూర్తిగా ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో సార్ మీరు ఓటేసారా సార్? ఎలా ఓటేయడానికి పోతున్నారా? ఓటేయడానికి పోతున్నాం. ఫ్యామిలీతో వచ్చినట్టు మా ఫ్యామిలీ దగ్గర కూడా అసౌకర్యం. మరి ఏంటి అక్కడ బండి కూడా కారు మా వాళ్ళు ప్రొవైడ్ చేసిన కారు కాదు, మేమన్నా పక్క పెట్టుకోమంటే ఆడ పెట్టమంటారు పోతాను. మరి ఏం చేద్దాం? మరి వాళ్ళకు ఇన్కన్వీనియన్స్ కోసం అనుకుని ఎవరి మాట వినాలే కదా. మరి బిగ్ టీవీ వాళ్ళు మరి ఇంత నిజంగా ఇంత చూడు రష్ ఎలా ఉన్నారు, ఒక ఓటు ఇంతమంది చైతన్యం అలా చూస్తే చూడండి, ఒక జాతర లెక్క వస్తున్నారు. ఒకసారి దాన్ని అటు అసలు ఎంత బాగుందంటే హోటళ్లలో ఇంత చాలా బాగుంది. అసలు ఇంత మార్నింగ్ ఇంత ఎర్లీ అవర్స్లో వచ్చిందంటే ఈ చైతన్య అవేర్నెస్కు చాలా బాగా అనుకోవచ్చు. బయ్యారంలో ఓటర్ల జాతర కొనసాగుతుంది. ఉదయం నుండే చిన్నాలు పెద్దలు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వయసుతో తారతమ్యం లేకుండా వచ్చి స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలీస్ యంత్రాంగం, జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు కూడా మైక్రో అబ్జర్వర్తో పాటు పోలీస్ అబ్జర్వర్లు కూడా పూర్తిగా వచ్చి ఎన్నికలు సజావు జరిగేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రాధిక. థ్యాంక్ యూ యశ్వంత్.
రైట్ తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. ఇక 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం కల్లా కూడా రిజల్ట్స్ వస్తాయి. అయితే రెండో విడతలో మొత్తం 3,911 సర్పంచ్, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం కల్లా అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది.